స్వగృహకి స్వాగతం. ఇవన్నీ మా పాప మినీ టాయ్స్ కలెక్షన్స్. తను చిన్నప్పటి నుంచి మేము కలెక్ట్ చేసుకుంటూ వస్తున్న మినీ టాయ్స్ ఇవన్నీ. ఇందులో చాలా మటుకు తన ఫేవరెట్స్ ఉన్నాయి. దీంట్లో కొన్ని నా ఫేవరెట్స్ కూడా. చాలా రోజుల నుంచి వీటన్నిటిని జాగ్రత్తగా డిస్ప్లేలో పెట్టి ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకుని ఆడుకునే వీలుండేలా ఒక షెల్ఫ్ తయారు చేద్దామని అనుకుంటూ ఉండేదాన్ని. అది ఫైనల్లీ ఈ రోజుకి పాసిబుల్ అయింది. యాక్చువల్లీ 1 డేలో కంప్లీట్ అయిపోతుందిలే అనుకున్నాను, కానీ నాకు అది 4 డేస్ పట్టింది కంప్లీట్ చేయడానికి. నేను అసలు షెల్ఫ్ ఎలా చేశాను, ఏం చేశానో ఈ వీడియోలో మీరే చూసేయండి. చివరిలో నాది మా పాపది ఫేవరెట్ టాయ్స్ కూడా మెన్షన్ చేశాను. ఫస్ట్ నేను ఒక పెద్ద ఫోటో ఫ్రేమ్ కార్డ్బోర్డ్ బాక్స్ని తీసుకొని దానికి ఇలా బ్లాక్ కలర్ చార్ట్ పేపర్ని స్టిక్ చేశాను. సైడ్స్ స్ట్రాంగ్గా ఉండడం కోసం నేను 2 కార్డ్బోర్డ్ పీసెస్ని, ఈచ్ సైడ్కి 2 కార్డ్బోర్డ్ పీసెస్ని వాటి మెజర్మెంట్స్కి తగినట్లుగా ఇలా కట్ చేసి 4 వైపులా అతికించాను. ఇది కంప్లీట్గా డ్రై అయిన తర్వాత మాస్కింగ్ టేప్ తీసుకొని ఈ 4 సైడ్స్ని ఇలా టేప్తో స్టిక్ చేశాను. ఇలా చేయడం వల్ల నీట్ ఫినిషింగ్ అనేది వస్తుంది. ఇలా ఇప్పుడు ఈ బాక్స్ని నిలువుగా 6 ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేసి వాటిని పైన కింద మార్క్ చేసి పెట్టుకున్నాను. ఈ కార్డ్బోర్డ్ సైడ్ వెడల్పు వచ్చేసి 2.5 ఇంచెస్ ఉంది. సో నేను 1.5 ఇంచెస్లో సేమ్ లెంత్లో కొన్ని కార్డ్బోర్డ్ పీసెస్ని తీసుకొని ఇలా 2 పీసెస్ని కలిపి 1 పీస్గా స్టిక్ చేసుకున్నాను. తర్వాత వాటికి మాస్కింగ్ టేప్తో ఇలా ఎడ్జెస్ అనేటివి సీల్ చేశాను అన్నమాట. ఇలా ఒక 5 పీసెస్, అలాంటి 5 పీసెస్ తీసుకొని ఇలా గ్లూ హెల్ప్తో స్టిక్ చేసుకున్నాను. సేమ్ 1.5 హైట్తో ఇలా చిన్న చిన్న పీసెస్ని కట్ చేసి వీటి మధ్య ఇలా అరేంజ్ చేసుకున్నాను. కొన్ని చిన్నవిగా, కొన్ని పెద్దవిగా అరేంజ్ చేసుకున్నాను. ఎందుకంటే కొన్ని బొమ్మలు చిన్నవి ఉన్నాయి, కొన్ని బొమ్మలు పొడవుగా ఉన్నాయి. వాటికి తగినట్లుగా ఇలా ర్యాండమ్గా అరేంజ్ చేసుకున్నాను. దాని తర్వాత దీన్ని డోర్ కోసం అనేసి సేమ్ పెరిమీటర్తో ఇలా ఒక 2 కార్డ్బోర్డ్ పీసెస్ని తీసుకున్నాను. వాటి మధ్యలో ఇలా బుక్స్కి వేసుకునే ట్రాన్స్పరెంట్ కవర్ని పెట్టి దాన్ని సీల్ చేశాను. కబోర్డు పైభాగం పెంకుటిల్లా ఉండడానికి నేను 4 కార్డ్బోర్డ్ పీసెస్ 2.5 విత్ ఉండేలా ఇలా మాస్కింగ్ టేప్తో ఇలా జాయిన్ చేశాను. ఈచ్ సైడ్ 2 కార్డ్బోర్డ్ పీసెస్ ఉంటాయి. ఇలా పైనుండే పీసుకు మాత్రం టాప్ లేయర్ని రిమూవ్ చేశాను. అప్పుడే మనకు ఇలా పెంకుటిల్లా ఉండే లుక్ వస్తుందన్నమాట. కింద ఉండే కార్డ్బోర్డ్ పీస్ మాత్రం 1 ఇంచ్ షార్ట్ ఉండేలా తీసుకున్నాను. అప్పుడే ఇలా స్టిక్ చేయడానికి మనకి గ్రిప్ దొరుకుతుంది. ఇంకొన్ని కార్డ్బోర్డ్ పీసెస్ యూజ్ చేసి కింద చూపించిన విధంగానే పైన కూడా కొన్ని పార్టీషన్స్ చేసుకున్నాను. ఇప్పుడు కలరింగ్ పార్ట్. ఈ షెల్ఫ్ని 4 సైడు ఇలా బ్లాక్ కలర్తో కోట్ చేశాను. టాప్ ఏమో రెడ్ కలర్ ఇచ్చాను. షెల్ఫ్ బ్రైట్గా, కలర్ఫుల్గా ఉండడం కోసం కొన్ని పాస్టల్ కలర్స్ని ర్యాండమ్గా ఇలా అప్లై చేశాను. వుడెన్ లుక్ కోసం మాస్కింగ్ టేప్ ఉన్న చోట డోర్కి లైట్ బ్రౌన్ కలర్తో ఇలా పెయింట్ చేశాను. డోర్ షెల్ఫ్కి స్టిక్ అవ్వడం కోసం మ్యాగ్నెటిక్ షీట్ని యూజ్ చేశాను. మ్యాగ్నెటిక్ షీట్ని కట్ చేసి షెల్ఫ్కి, డోర్కి స్టిక్ చేసినప్పుడు 2 మ్యాగ్నెట్స్ ఎలా స్టిక్ అవుతాయో అలా 2 అట్రాక్ట్ అవుతాయి అన్నమాట.
బ్యాక్ సైడ్ ఇలా థ్రెడ్ని స్టిక్ చేశాను. మాస్కింగ్ టేప్ యూస్ చేసి ఈ డోర్ని షెల్ఫ్కి వన్ సైడ్ ఫిక్స్ చేశాను. రెండు వైపులా ఇలా మాస్కింగ్ టేప్ యూస్ చేశాను. ఇక్కడ మ్యాగ్నెటిక్ షీట్ ప్లేస్ చేశాను అనమాట, కాబట్టి ఆ డోర్ అనేది మూవ్ అవ్వదు. తర్వాత ఈ మాస్కింగ్ టేప్ని కూడా కలర్ చేశాను. ఫైనలీ షెల్ఫ్ రెడీ అయిపోయింది. ఇది చూసి మా పాప చాలా హ్యాపీగా ఫీల్ అయింది. వన్ డే కంప్లీట్గా డ్రై అవ్వడానికి నెక్స్ట్ డే టాయ్స్ అన్నీ కూడా అరేంజ్ చేశాను. ఇది నా మోస్ట్ ఫేవరెట్ టాయ్. ఇది చూడ్డానికి అచ్చం మా పాపలా ఉంటుంది. మీరు పాత వీడియోస్లో చూస్తే సేమ్ ఇలాగే 2 పోనీటైల్స్ వేసుకొని మోక్ష కూడా ఇలాగే ఉంటుంది. ఈ రెడ్ కలర్ డ్రాగన్ మోక్షస్ మోస్ట్ ఫేవరెట్, అండ్ ఈ యూనికార్న్ కూడా తనకి ఇష్టం. మరి మీకే టాయ్ నచ్చిందో, వీడియో ఎలా ఉందో ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో చెప్పండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, అండ్ ఇది ఎవరికైనా యూస్ఫుల్ అవుతుంది అంటే వారికి షేర్ చేసేయండి. మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. Until next video, bye all.